సహోదరి సహోదరులకు అలాగే ఉన్నటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభునామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సంగతి గురించి లేఖనాల ద్వారా మనం నేర్చుకుందాం. ఈరోజు చెప్పబడేటువంటి అంశం ఏంటంటే మన మిస్టేక్స్ లేదా మన పొరపాట్లు, వాటిని మనము కనిపెట్టుకొని వాటిని సరిదిద్దుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని పిల్లలుగా మన పొరపాట్లను లేదా మన అతిక్రమములను, పొరపాట్లన్నా అతిక్రమములు అన్నా లేదా తప్పిదములు అన్నా కూడా ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా మనం చూడవచ్చు. ఈ పొరపాట్లను మనము కనిపెడుతూ వాటిని సరిదిద్దుకుంటూ మనం ముందు కొనసాగాలి. ఎందుకంటే ఈనాడు చాలామంది కూడా వారు చేసేటువంటి ఈ పొరపాట్లు ఏంటో వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు తెలియనట్లు జీవించేటువంటి పరిస్థితి లోకంలో ఉంది. ఎప్పుడైతే మన పొరపాట్లు ఏంటో మనం గమనించగలుగుతామో, మనలో ఉన్నటువంటి తప్పిదాలను మనం గుర్తించగలుగుతామో, అప్పుడే మనము దేవుని సన్నిధిలో పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా మనం ఉండగలుగుతాం. విశ్వాసంలో పరిపూర్ణమైనటువంటి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మనం పొందుకోగలుగుతాం. ఎందుకు ఈ విషయాన్ని గురించి మనం మాట్లాడుకోవాలంటే, మన తప్పిదాలను, మన పొరపాట్లను మనం తెలుసుకోకుండా దేవుని సన్నిధికి వస్తూ కూడా మనము వాటిని మనం గమనించకుండా వాటిని అంతే మన జీవితాల్లో అనుమతిచ్చామనుకోండి, నష్టపోయేటువంటి ప్రమాదం మనకున్నది. ఆ నష్టాలు అనేవి చాలా ఉన్నాయి. భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కోల్పోతాము, ఆత్మ సంబంధమైనటువంటి స్థితిని కోల్పోతాము, దేవుని సన్నిధిలో మనము విశ్వాసఘాతుకులుగా ఉంటాము. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన మిస్టేక్స్ ఏంటో లేదా మన పొరపాటులు ఏంటో అవన్నీ కూడా దేవుని పిల్లలుగా ఎప్పుడు కూడా వాటిని మనం గమనిస్తూ వాటిని సరి చేసుకుంటూ మనం ముందు కొనసాగాలి. 19వ కీర్తన 12వ వచనం ఒకసారి మీరు చూడండి. భక్తుడైనటువంటి కీర్తనాకారుడు ఇక్కడ రాస్తూ ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 12వ వచనంలో, తన పొరపాటులు కనుగొలవాడెవడు, నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. భక్తుడైనటువంటి దావీదు గారు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. తన పొరపాటులు కనుగొనవాడెవడు, పొరపాట్లు కనుక్కోవాలి అంటే ఎవరు తన పొరపాట్లు కనుక్కుంటాడు? ఎవరు? లోకంలో వాళ్ళకి అర్థమైద్దా? లోకంలో ఉన్నటువంటి మనుషులకు, దేవుని సన్నిధికి రానటువంటి వారికి, భక్తిహీనులకు అర్థమవుతుందా వాళ్ళ పొరపాట్లు ఏంటో వాళ్ళు కనుక్కోగలుగుతారా? ఒకసారి మీరు చూడండి. అంటే పొరపాటులు కనుగొనటము అనేది కేవలము దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారికి మాత్రమే అర్థమవుతాయి. మీరు గుర్తుపెట్టుకోండి, మన పొరపాట్లు ఏంటో లేదా మన తప్పిదములు ఏంటో అవి కేవలము దేవుని సన్నిధిలోనికి, దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి, దేవుని మందిరంలో గడపటానికి ఎవరైతే వస్తారో వారికి మాత్రమే అర్థమవుతాయి. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, దేవుణ్ణి ఎరగనటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం ఏమైనా, నువ్వు ఈ తప్పు చేస్తూ ఉన్నావు, నీలో ఈ లోపం ఉన్నది, నీలో ఈ పాపం ఉన్నది అని మీరు ఎవరైనా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమంటారు? అంటే వాళ్ళు తిరస్కరించి, నాలో తప్పు ఉందని మీరు ఎలా మాట్లాడుతున్నారు అని మీ మీదే తిరగబడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎందుకని దావీదు గారు ఏమంటున్నాడంటే, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు, పొరపాటులు కనుక్కోవాలి. నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. అంటే సీక్రెట్గా తప్పిదములు, పొరపాట్లు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సీక్రెట్గా అంటే ఏంటి? ఇక్కడ ఏమంటున్నాడు? రహస్యముగా. అంటే దేవుని సన్నిధిలో కూడా వస్తూ దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా కొన్ని రహస్యంగా చేసేటువంటి తప్పిదాలు ఉంటాయి. రహస్యంగా చేసేటువంటి ఏ పాపమైనా, ఏ తప్పిదమైనా కూడా దేవునికి సమస్తము తెలుసు. దేవుని కనుదృష్టి, ఆయన సమస్తము ఆయనకు తెలుసు. ఈ లోకమంతా కూడా సంచరిస్తూ ఉంటుంది. అంటే దేవునికి కనుమరుగైనది ఏది కూడా ఉండదు. కాబట్టి మన పొరపాట్లను మనం తెలుసుకోవాలి, వాటిని గమనించాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే,
తన పొరపాట్లు కనుగొనవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము, నిర్దోషిగా తీర్చుము అంటున్నాడు. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే, మీరు వాక్యము వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనవద్దు. ఎలా ఉండాలంట? ఒకసారి అక్కడికి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక. మీరు వాక్యం విని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. ఎలా ఉండాలంట? వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండి, ఎవడైనను వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూసుకొని అవతలకు పోయి తాను ఎట్టువాడు వెంటనే మర్చిపోవును కదా. అంటే వాక్యం విని కూడా దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే తన పొరపాట్లు సరిచేసుకుంటాడా? ఈనాడు వాక్యాన్ని చాలామంది వింటూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యాన్ని చాలామంది వింటూ ఉంటారు. కొంతమందికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడే నిద్ర వస్తూ ఉంటుంది. కొంతమందికి చూడండి, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు. మన దేహం అంతా ఎక్కడే ఉంటుంది కానీ మనసు ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటుంది. ఆ తొండపులోనో, ఆ మాదల్లోనో, సత్తనపల్లిలోనో, ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనో చూసారా, మొత్తం తిరిగి వస్తూ ఉంటుంది మన మనసు. కానీ మనం మనుషుల మటుకు ఇక్కడే ఉంటాం. కానీ మనము దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారం మనం ప్రవర్తించాలని తీర్మానం చేసుకొని మనం దేవుని సన్నిధికి రావాలి. ఏదో నామకార్థపు క్రైస్తవులుగా మనం వచ్చి వెళ్ళామనుకోండి, ఇక్కడ ఏమంటున్నాడు? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునవద్దు, వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండండి. ఎవడైనాను వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపనవాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనుషులు పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలకు పోయి తాను ఎట్టువాడే వెంటనే మరిచిపోవును కదా. అద్దం దగ్గరికి వెళ్ళి రోజుకి ఎన్నిసార్లు చూసుకుంటారు? వెళ్తాం, చక్కగా తలదూకోవడానికి, ఆ పౌడర్ రాసుకోవడానికి చూసుకుంటాము. ఏదైనా మచ్చ ఉందనుకోండి దాన్ని సరి చేసుకుంటూ ఉంటాము, లేదా హెయిర్ ఇలా పక్కకు అనుకుంటూ ఉంటాం కదా. అలాగే వాక్యం అనేది అద్దములాగా మన జీవితాల్లో ఏ తప్పులైతే ఉంటాయో వాటిని ఎత్తి చూపుతూ ఉంటుంది దేవుని యొక్క వాక్యము. అర్థమవుతా ఉందని నేను చెప్పేది. ఇప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళి మన ముఖాన్ని చూసుకుంటాము. ఏవైనా మచ్చలు కానీ ఎక్కడెక్కడైనా ఏదైనా సరి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే దాన్ని ఏం చేసుకుంటామంటే సరిగ్గా మనం తలదూకోవటము, ముఖానికి ఏమైనా మచ్చలు ఉంటే వాటిని సరి చేసుకోవటం, ఇలా అద్దం దగ్గరికి వెళ్ళి మనం చూసుకుంటాం కదా. అలాగే నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాక్యము నీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో, నీలో ఉన్న పొరపాట్లు ఏంటో ఎత్తి చూపుతూ ఉంటుంది. అందుకనే వాక్యం విని మీరు మరలా అవతలకు పోయి వాక్యానుసారంగా నడుచుకుంటే మీ ఇష్టానుసారంగా నడుచుకున్నారనుకోండి, ఒకడు తన ముఖమును సహజంగా అద్దం దగ్గరకు వచ్చి చూసుకొని పక్క అంతే వెళ్తాడా? ఒకసారి ఆలోచన చేయండి. అద్దంలో మనం ముఖం చూసుకునేది ఎందుకు? ఏదైనా పరిస్థితి ఉంటే, లోపాలు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి. దేవుని సన్నిధికి వచ్చేది దేనికి? మన యొక్క జీవితాన్ని సరిదిద్దుకోవడానికి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో నీవు దేవుని మందిరకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. అంటే మన దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు మన ప్రవర్తన అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవటం అంటే మన జీవితాల్లో పొరపాట్లు ఉంటే, తప్పిదములు ఉంటే వాటిని ఏం చేసుకోవాలని సరి చేసుకోవాలి, వాటిని విడిచిపెట్టేసుకోవాలి, వాటిని ఒప్పుకోవాలి. మన జీవితాలను మార్చేది దేవుని యొక్క వాక్యమే, మన బ్రతుకులను మార్చేది దేవుని యొక్క వాక్యమే, మన విశ్వాసంలో ఎదగడానికి ఉపయోగపడేది దేవుని యొక్క వాక్యమే. అటువంటి వాక్యం మన చెవును పడతా ఉంటే నిద్రపోయే స్థితిలోనో, అటువంటి వాక్యం మన చెవును పడతా ఉంటే మన మనసు ఎక్కడో తిరిగి రావటము, అటువంటి వాక్యం మనం వింటూ ఉంటే నిర్లక్ష్య ధోరణితో మనం దేవుని సన్నిధిలో గడపకూడదు. భక్తుడైనటువంటి దావీదు గారు అంటాడు 119వ కీర్తనలో, నా హృదయంలో పాపము చేయకుండా ఉండనట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అంటాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. 119వ కీర్తన గ్రంథము 119వ అధ్యాయము. ఇక్కడ ఏమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉందంటే, ప్రియమైన వారలారా, ఒక వ్యక్తి పాపము చేయకుండా ఉండాలి. పొరపాట్లు చేస్తూ ఉన్నాడు, తప్పిదాలు చేస్తూ ఉన్నాడు, అతిక్రమాలు చేస్తూ ఉన్నాడు అంటే అది పాపము.
నీవు పాపానికి దాసుడు అయినప్పుడు, బానిసమైనప్పుడు నువ్వు అటువంటి క్రమంలో నువ్వు నడుస్తూ ఉంటావు. 119వ కీర్తన చూడండి, 11వ వచనంలో, నీ ఎదుట ఎక్కడ అంటున్నాడు చెప్పండి? తీశారా అందరూ? బైబిల్ గ్రంథం తీశారా? 119వ కీర్తన 11వ వచనం తీశారా? చదవండి ఒకసారి అందరూ, లేకపోతే నేను చదువుతాను, మీరు అందరూ నోటితో చెప్పండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంటే నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. ఈనాడు చాలామంది తమ పాపాలను తీసివేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉన్నారు లోకంలో, లేదా? నీటిలో మునిగి తేలేవాళ్ళు ఉన్నారు, ఎక్కడికెక్కడికి వెళ్ళి డబ్బులు హుండీలు వేసేవాళ్ళు ఉన్నారు, అన్నదానాలు చేసేవాళ్ళు ఉన్నారు, నేత్రదానాలు చేసేవాళ్ళు ఉన్నారు, బహుధర్మ కార్యాలు చేసేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా భూమి మీద పాపాలు క్షమించే అధికారం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నది. కానీ ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు ఏమంటున్నాడంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు వాక్యాన్ని ఎక్కడ ఉంచుకున్నాడంట? హృదయంలో ఉందంట. వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమని ఉపమానం చెప్పాడు? విత్తువాడు విత్తుటకు వెళ్ళినప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడ్డాయి. మంచి నేలలో పడినటువంటి విత్తనం ఎవరంటే విని మంచి మనసుతో, యోగ్యమైన మనసుతో వాక్యాన్ని విని 100 30 ఫలించేటువంటి వారు. ఇప్పుడు ఎందుకు ఈ విషయాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, మనలో ఉన్నటువంటి పొరపాట్లు మనం కనుక్కోవాలి. ఈనాడు మనుషులకు ఉన్నటువంటి ఒక పెద్ద జబ్బు ఏంటో తెలుసా? ఒక రోగం. మన తప్పిదములు మనం కనుక్కోం, కానీ ఎదుటివాడు తప్పిదములు ఏమన్నా ఏలెత్తి చూపుతాం. వాడు పాపి, వాడు అలాంటి వాడు, వీడు దుర్మార్గుడు, వీడు వ్యభిచారి, వీడు దొంగ, వీడు అబద్ధికుడు అని మనం ముద్ర వేస్తూ ఉంటాం మనుషులకు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అందుకే అంటాడు, వేషధారి, నీ కంట్లో ఉన్నటువంటి దూలమును ఎంచుక, నీ సహోదరి కంట్లో ఉన్నటువంటి నలుసును ఎంచుటేలా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన జీవితాలను సరిచేసుకోవడానికి, మన పొరపాట్లు కనుక్కోవడానికి, మనలో ఉన్నటువంటి తప్పిదములను తీసివేయడానికి మనం దేవుని సన్నిధికి రావాలి. ఏదో వచ్చాము పోయాము అనుకోండి. ఇందాకేమన్నాడు యాకోబు రాసిన పత్రికలో? ఒకడు సహజముగా అద్దం దగ్గరికి వెళ్తే తన ముఖాన్ని చూసుకొని పక్కకి, కొంతమంది ఉంటారు, అంటే వాళ్ళు నేను బ్లేమ్ చేయాలని కాదు, యవనస్తులు అద్దం ముందు గంటలు గడుపుతారు. మంచిదే, అందంగా ఉండడం తప్పేమీ కాదు, ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు తీసివేసుకోవడం తప్పేమీ కాదు. నీ జీవితంలో ఉన్నటువంటి తప్పిదాలను తీసేసుకోవాలి, నీలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనంలో, నీలో ఉన్న పొరపాట్లు కనుగొనగనవాడు ఎవడు, కనుక్కునేది ఎవడు? నీలో పొరపాట్లను తీసివేసుకొని నేను రహస్యంగా చేసినటువంటి తప్పిదములు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము అంటున్నాడు. దేవుని ఎదుట అంటున్నాడు. ఒకసారి యోబు గ్రంథము 6వ అధ్యాయం 24వ వచనంలో కూడా భక్తుడైనటువంటి యోబు గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడితే ఏమంటున్నాడంటే, యోబు గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనంలో, నాకు ఉపదేశము చేయుడి, నేను మౌననై ఉండేదినను, ఏ విషయమందు నేను తప్పిపోతునో, అంటే తన స్నేహితులతో అంటున్నాడు. భక్తుడైనటువంటి యోబు గారు ఊజు అనేటువంటి దేశంలో బహు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఆ దేశంలోనే బహు ధనవంతుడిగా ఉన్నాడు. ఊజు అనేటువంటి దేశంలో గొడ్లు, గొర్రెలు, మేకలు, పశువుల మందలు ఉన్నాయి. యోబు గారికి కుమారులు, కొడుకులు వీళ్ళందరూ ఉన్నారు, పెద్ద కుటుంబమే ఉంది. కానీ అపవాది వచ్చి, ఇతని ఈ ఊరకేని యందు భక్తి కలిగి ఉన్నాడు, ఇతనికి ఎక్కువ ఆస్తి, విస్తారమైనటువంటి సంపద ఉంది కాబట్టి అన్నప్పుడు అపవాది దేవుని యొద్ద నుంచి సెలవు పుచ్చుకొని యోబుకున్నటువంటి సర్వాన్ని కోల్పోయే విధంగా చేస్తుంది. తనకున్నటువంటి ఆస్తిని కోల్పోతాడు, తన బిడ్డలను కోల్పోతాడు. సమస్తం కోల్పోయినప్పటికీ కూడా ఏ విషయంలో కూడా యోబు పాపం చేయడు. తన స్నేహితులు వచ్చి ఏమంటారంటే, నువ్వేదో పెద్ద కీడు చేసి ఉంటావు,
నువ్వేదో పెద్ద తప్పిదాలు చేసి ఉంటావు, అందుకే నీ జీవితంలో దేవుడు ఈ కీడును అనుమతించాడని చెప్పేసి తన స్నేహితులు మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఏమంటున్నాడు, నాకు ఉపదేశం చేయండి, నేను మౌననే ఉండేదను, ఏ విషయమందు నేను తప్పిపోతున్నా అది నాకు తెలియజేయండి. ఎప్పుడైనా ఈ ప్రశ్న మీరు వేసుకున్నారా? మనం వేసుకోం ప్రశ్న, ఎదుటివాడికి వేస్తాం ప్రశ్న. మనం వేసుకోం ప్రశ్న, ఎందుకంటే మనం బుద్ధిమంతులు అనుకుంటాం, మనం నీతిమంతులు అనుకుంటాం. అందుకే యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు అనేక మందిని చూసేమంటాడంటే వేషధారి. ఏమంటాడు? వేషధారి. మొదట నీ కంట్లో ఉన్నటువంటి దోలాన్ని తీసుకో. దోలం అంటే ఏంది? పెద్దగా ఉంటుంది, అంటే మనలో ఎక్కువ తప్పిదాలు ఉంటాయి. కాబట్టి ఎదుటివాడిని చూపించడం కాదు, తీర్పు తీర్చేది దేవుడు. ఎవని క్రియలు చొప్పున వాని ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. ఒక వ్యక్తికి తీర్పు తీర్చాల్సిన అవసరం నీ పని కాదు. నీ జీవితాలను నువ్వు సరిచేసుకొని నువ్వు పరిశుద్ధంగా జీవించడం అనేది నీ పని. వాక్యం ద్వారా నీ బ్రతుకును సరిదిద్దుకోవడం నీ పని. ఇక్కడ ఆయన అదే అంటున్నాడు, ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియచేయండి. నీ జీవితంలో నీకు తెలియదా ఏ విషయంలో నువ్వు తప్పిపోతా ఉన్నావో? నీ జీవితంలో నీకు తెలియదా ఏ విషయాల్లో నువ్వు అపవిత్రుడిగా ఉన్నావో? నీ జీవితంలో నీకు తెలియదా నువ్వు ఏ పాపానికి దాసుడు అయ్యావో? తెలీదా? మనకు తెలుసు. మనకు తెలీదా అండి? మన తప్పిదాలు ఏంటో మనకు తెలీదా? మన పొరపాట్లు ఏంటో మనకు తెలీదా? మనలో ఉన్న లోపం ఏంటో మనకు తెలీదా? ఏంటి అందరు నాకల్లా ఆశ్చర్యంగా చూస్తున్నారు? తెలుసు, మన తప్పిదాలు మనకు తెలుసు, మన పొరపాట్లు మనకు తెలుసు. అయినప్పటికీ కూడా వాటిని ఏం చేస్తూ ఉన్నామంటే హైడ్ చేసేస్తూ ఉన్నాం, దాచిపెట్టేస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన వాళ్ళరా, కానీ దేవుడికి సమస్తము తెలుసు. 139వ కీర్తనలో అంటాడు, నీ పడక, నీ నడక, నీ ప్రవర్తన అన్నీ కూడా నాకు తెలుసు అంటాడు దేవుడు. ఒకసారి అది కూడా చదవండి ఇక్కడ. అంటే దేవునికి మన జీవితంలో ఏ తప్పిదాలు ఉన్నాయో, ఏ పొరపాట్లు ఉన్నాయో దేవుడికి సమస్తము కూడా తెలుసు. ఒకసారి 139వ కీర్తన మీరు చూసినట్లయితే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నీకు బహుగా తెలిసి ఉన్నవి. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అంటే నీవు ఎక్కడికి వెళ్ళినా, నువ్వేం చేస్తున్నా, నువ్వు పడుకున్నా లేచినా, అసలు నీ నోట్లో నుంచి నాలుకలో మాట రాకముందే కూడా అది దేవునికి తెలుసు. కాబట్టి ఇక్కడ యోబు గారికి ఉన్నటువంటి ఒక మంచి తీర్మానం మనకు ఉండాలి. ఏమంటున్నాడు ఇక్కడ యోబు గారు? ఏ విషయమందు నేను తప్పిపోతున్నో అది నాకు తెలియచేయండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము ఈ విధంగా మనం దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవా నాలో ఏదైనా తప్పిదం ఉంటే వాటిని సరిచేసుకోవడానికి నాకు సమయమేమో, నాలో ఏదైనా లోపం ఉంటే వాటిని నేను ఒప్పుకునే విధంగా నాకు సమయమేయు, నా జీవితాన్ని నేను సరిచేసుకుంటాను. అందుకే కదా భక్తుడైనటువంటి దావీదు గారు ఏమంటాడు? నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఈనాడు చాలామంది జీవితాలు ఎందుకు మారట్లేదంటే, చాలామంది ఎందుకు విశ్వాసంలో స్థిరంగా ఉండట్లేదంటే, చాలామంది ఎందుకు విశ్వాసంలో బలవంతులుగా ఉండట్లేదంటే, వాక్యాన్ని విని వదిలిపెట్టేసేటువంటి వారిగా ఉన్నారు, వాక్యాన్ని విని ఉండే విధంగా ఉన్నారు, వాక్యాన్ని విని ఇవాళ మళ్ళీ రేపు గుర్తుండదు. పక్కింటోడికి ఎప్పుడన్నా ఒక 1000 రూపాయలు ఇచ్చామంటే రోజుకు 100 సార్లు ఆలోచిస్తాం. ఆలోచించవా? వాడు ఇస్తాడా, వాడు ఎగ్గొడతాడా, వాడు ఎప్పుడు ఇస్తాడు? మళ్ళీ లెక్కలు చాలా బాగా వేసుకుంటాం, లెక్కలు బాగానే ఉంటాయి. మన బీరువాలో డబ్బులు ఎంత ఉన్నాయో కూడా మనకు తెలుసు. అంటే చూడండి ప్రియమైన వారులారా, ఎందుకు ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నానంటే, మన స్థితిగతులు ఏంటో మనకు తెలుసు, మన ప్రవర్తన ఏంటో మనకు తెలుసు, మనం ఏ విషయంలో తప్పిపోయామో అవి మనకు తెలుసు. కాబట్టి మన తప్పిదాలను మనం ఏం చేస్తూ ఉన్నామంటే వాటిని అంతే దాచిపెట్టేస్తూ ఉన్నాం. ఒక ఆయన అంటాడు, ఈ తప్పిదాలు, ఈ పొరపాట్లు అనేవి దాచిపెట్టేవి కాదండి, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుని యొక్క జీవితంలో ఇవి దాచిపెట్టేవి కాదు. వీటిని మనం ఇంతే ఉంచుకున్నాం అనుకోండి, క్యాన్సర్ తెలుసుగా మీకు? క్యాన్సర్ అంటే ఏంటి? అది కొరుకుడు పుండు అంటారు. క్యాన్సర్ అంటే తెలుగులో కొరుకుడు పుండు అంటారు. క్రమక్రమేణి అది గాయము పెద్దదవుతానే ఉంటుంది, అది మానిపోయేది కాదు. అలాగే తప్పిదాలు మనం దాచిపెడితే మనము దేవుని సన్నిధిలో మనం వర్ధిల్లలేము.
దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. ఆఖరికి మనం నిత్య జీవాన్ని కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు మోషకు ధర్మశాస్త్రం ద్వారా ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఏదైనా విషయంలో తప్పిపోయినప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను బట్టి, పొరపాట్లను బట్టి, వాళ్ళు చేసినటువంటి పొరపాటు తెలుసుకొని యాజకుని యొద్దకు ఏం చేసేవాళ్ళంటే ఒక ఏడాది గొర్రెపిల్లను, ఒక పావురాన్ని, ఒక గువ్వను తీసుకొని యాజకునికి ఇస్తే రక్త ప్రోక్షణం చేసిన తర్వాత వాళ్ళు చేసినటువంటి పొరపాట్లకు, తప్పిదాలకు ప్రాయశ్చిత్తం కలిగేది. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి అబద్ధం ఆడాడు అనుకోండి, అబద్ధం ఆడితే ఏం చేయాలి? ఒక ఏడాది గొర్రెపిల్లనో మేకపిల్లనో తీసుకురావటం, లేదా దొంగతనం చేశాడు అనుకోండి, ఏదైనా ఒక జంతువును తీసుకొని రావటం, నిష్కళంకమైనటువంటి జంతువును తీసుకొని వచ్చి యాజకునికి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఆ యాజకుడు ఏం చేసేవాడంటే దాన్ని రక్త ప్రోక్షణం చేసేవాడు, ప్రాయశ్చిత్తం చేసేవాడు తను చేసినటువంటి పొరపాటుకి. ఒకసారి లేవీకాండము 4వ అధ్యాయము, జాగ్రత్తగా వినాలి మీరు. లేవీకాండము 4వ అధ్యాయం ఒకసారి మీరు చూద్దాం. 27వ వచనంలో ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, మీ దేశస్థులలో ఎవడైనను పొరపాటున పాపం చేసి చేయరాని పనులు యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధి అయిన యెడల తాను చేసిన దాని పాపమని ఒకవేళ తనకు తెలియబడిన యెడల తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడ మేకపిల్లను అర్పణముగా తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క చూడండి తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించి స్థలమున దానిని వధింపవలెను. మీ దేశస్థులో ఎవడైనా పొరపాటున పాపము చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలో దేనినైనా మీరి అపరాధి అయిన ఎడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల అంటే ఎవడైనా పొరపాటుని ఏదైనా తప్పిదం చేశాడు అనుకోండి, చేయరాని కార్యాలు ఎవరైనా చేస్తే, దేవుని యొక్క ఆజ్ఞని ఏదైనా అతిక్రమిస్తే, అసలు మన జీవితంలో ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎన్ని తప్పుదాలు చేస్తున్నామో మనకే తెలియదు. ఒక డైరీలో రాసుకోండి. ఎప్పుడైనా సరే డైరీ కొంతమంది మెయింటైన్ చేస్తూ ఉంటారు, మంచిది. ఇక్కడ చూడండి, మన పొరపాట్లు అనేవి, మన తప్పుదాలు అనేవి మనకు తెలియబడినప్పుడు ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తూ ఉన్నాడు దైవజనుడు మోషే. ఒకవేళ నీ పొరపాటు ఏంటో నీకు తెలిసిందనుకో, నువ్వు అబద్ధం ఆడుతున్నావో, దొంగతనం చేస్తా ఉన్నావో, ఎదుటివాని మీద అబద్ధ సాక్ష్యం పలుకుతున్నావేమో, ఎదుటివాడిని దూషించి మాట్లాడుతున్నావేమో, అన్యాయం చేస్తున్నావేమో, కాముకత్వ ఆలోచనలు ఉన్నాయేమో, ఎదుటివాడిని నిందించి దూషించి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావేమో, ఇంకా చేయరాని భ్రష్టత్వ కార్యాలు ఏవైనా చేస్తూ ఉన్నావేమో, అవి నీకు తెలిసినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలంట? తాను చేసినది పాపమని తెలుసుకొని తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడ మేకపిల్లను అర్పణగా తీసుకొచ్చి పాప పరిహారార్థ బలి అర్పించాలి. 31వ వచనం చివరిలో చూడండి, యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలెను. అట్లా యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగుతుంది. ఇప్పుడు కూడా మన పాత నిబంధన చట్టం కింద ఉన్నాం అనుకోండి, మనం కూడా ఎన్ని ఆడ మేకపిల్లలు, గొర్రె పిల్లలు తేవాలో. అసలు మనం మందిరానికి రావాలంటే నిర్లక్ష్యం. ఇక మేకపిల్లను, గొర్రె పిల్లను మనం తెస్తామా దేవుని సన్నిధికి? ఏమని చెప్పండి? ఎన్ని తప్పిదాలో, ఎన్ని పొరపాట్లో, ఎంత నిర్లక్ష్యమైనటువంటి జీవితమో, ఎన్ని అన్యాయపు క్రియలో. చూడండి, మీరు అనుకోవచ్చు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారంటే వాళ్ళు అపవాది యొక్క చెరలో వాళ్ళు బంధించబడి ఉన్నారు. దే ఆర్ ఎలినేటెడ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని యొక్క జీవంలో నుండి వాళ్ళు వేరుపరచబడిన వారై ఉన్నారు. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా కడగబడిన తర్వాత, దేవుని యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించిన తర్వాత, ఇక మన విషయాల్లో పొరపాట్లు ఉంటాయండి, తప్పిదాలు ఉంటాయి. పొరపాట్లు లేనటువంటి మనిషి ఉండడో, ఏదైనా తప్పిదాలు ఉంటాయి, మిస్టేక్స్ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని సరిచేసుకోవడానికి, పశ్చాత్తాపడడానికి ప్రయాసపడాలి. సామెతల గ్రంథంలో ఉంటుంది, మనందరికీ తెలుసు. ఏంటి ఆ విషయము? కీర్తన గ్రంథం 32:1 వచనము, తన అతిక్రమములకు పరిహారం నందినవాడు ధన్యుడు అంటాడు. దేనికి ధన్యుడు అంటే అతడు బ్లెస్డ్ పర్సన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఒకసారి చూడండి 32వ కీర్తన 1వ వచనంలో, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు
ధన్యుడు. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అలాగే సామెతల గ్రంథంలో 28:13 వచనంలో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. క్లియర్గా చెప్తా ఉన్నాడు దేవుని యొక్క వాక్యము, స్పష్టంగా చెప్తా ఉంది. ఏమి దాచిపెట్టేవాడంట? ఆ వచనం కూడా చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 28:13 వచనంలో అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని చూడండి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. అంటే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు ధన్యుడు. ఎందుకు మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు శాపాలుగా మారుతూ ఉన్నాయి? ఎందుకు దేవుడు మన మొర ఆలకించట్లేదు? ఎందుకు మనం ఏ పని చేసినా నష్టమే ప్రాప్తిస్తూ ఉంది? ఎందుకు మన జీవితాల్లో రోగాలు, అప్పుల బాధలు, సమస్యలు? ఎందుకు? మనం చేసినటువంటి దోషములను బట్టే, మనం చేసినటువంటి తప్పిదాలను బట్టే, మనలో ఉన్నటువంటి సరైనటువంటి ఆలోచనలు, తలంపులు దేవుని సన్నిధికి, దేవుని యొక్క నిర్ణయానికి, ఆలోచనకి విరోధంగా ఉండటాన్ని బట్టే. చూడండి ప్రియమైన వారలారా, ఇటువంటి స్థితితో మనం దేవుని సన్నిధికి వస్తే మనం నిజంగా మనం ఆశీర్వదించబడం. అందుకే అంటున్నాడు, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ఈనాడు చాలామంది ఏం చేస్తూ ఉన్నారు? అతిక్రమాలు ఏం చేస్తూ ఉన్నారు? దాచిపెడతా ఉన్నారు. ఒప్పుకోవటానికి కూడా ఇష్టపడట్లా. చూడండి, ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి, తనకి ఏదైనా కాలికి గాయమైంది, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఏం చేయించుకోవాలి? ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఆ కాలు అనేది ఆయన ఏం చేశాడంటే, ఏముందిలే అదే తగ్గిపోతులే అని చెప్పేసి ఒక 10 రోజులు లేదా ఒక నెల రోజులు, ఒక 3-4 నెలలు హాస్పిటల్కి వెళ్ళకుండా అంతే ఉన్నాడు అనుకోండి. ఏమవుద్ది? ఆ గాయం ఏమవుద్ది? సెప్టిక్ అవుద్ది, డీకంపోజ్ అవుద్ది, దుర్వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమన్నాడంటే, నీ కాలు తీసేస్తే నువ్వు బ్రతుకుతావు లేకపోతే శాస్తావు అంటాడు. అంటాడా? ఏం కాదు నాయన, నువ్వు ఇంతే బ్రతుకు అంటాడా? ఇంకా చూస్తే ఆ కాలు గాయంలో నుంచి పురుగులు కూడా వస్తూ ఉంటాయి. దాని అర్థం ఏంటి? తన గాయాన్ని ఎప్పుడైతే గాయమైందో ఆ గాయాన్ని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని దాన్ని సబ్బుతో క్లీన్ చేసుకొని మంచి ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఆ గాయం అనేది మరలా మానిపోయిద్ది. ఈనాడు మనుషుల జీవితాల్లో కూడా పాపాలు అనేవి ఎప్పుడైతే నువ్వు తప్పిదము చేస్తావో, ఎప్పుడైతే నీ పొరపాట్లు ఉంటాయో, ఎప్పుడైతే వాటిని నువ్వు గుర్తిస్తావో, అప్పుడే దేవుని సన్నిధిలోకి వచ్చి మొరపెట్టి కన్నీటితో ప్రార్థన చేయాలి. మన పాపాలకి లెక్కే ఉండదు. దేవుడు ఇలా చూశాడు అనుకోండి, మన ఆయుష్ కంటే మన పాపాలు ఎక్కువ ఉంటాయి. ఈనాడు మనుషుల పరిస్థితి కూడా అలాగే ఉన్నది. లోకంలో వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో, ఎందుకు వాళ్ళు జీవిస్తూ ఉన్నారో కూడా తెలియకుండా వ్యర్థంగా బ్రతుకుతూ ఉన్నారు మనుషులు. కాబట్టి ప్రియమైన వారలారా, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అంటే దేవుని యొద్ద నుంచి ఎటువంటి ఆశీర్వాదాలు అతను పొందుకోడు. మరి ఆశీర్వాదాలు పొందుకోడంటే మరి ఏం పొందుకుంటాడు? దేవుని యొక్క శాపాలు వస్తాయి, దేవుని యొక్క ఉగ్రత మీద ఉంటుంది. నువ్వు ఏది అడిగినా సరే దేవుడు నీ మొర ఆలకించడు. ఎందుకంటే మీ పాపములు దేవుని సన్నిధికి అడ్డుగా ఉన్నాయంటాడు యెషయా గ్రంథంలో. మీరు ఎంత మొర పెట్టినా కూడా మీ మొర దేవుడు ఆలకించడు. ఈనాడు చాలామంది కూడా అతిక్రమాలు హృదయంలో ఉంచుకొని పాపాన్ని హృదయంలో లక్ష్యం ఉంచి దేవుని సన్నిధిలో మొర పెడతా ఉంటారు. అటువంటి స్థితి వల్ల వాళ్ళ మొర దేవుని సన్నిధికి వెళ్ళదు, వాళ్ళ విన్నపాలు దేవుడు ఏమాత్రమూ ఆలకించడు. ఒకసారి యెషయా గ్రంథము ఒకసారి చూద్దాం గబగబా. యెషయా గ్రంథం మనం చూసినట్లయితే యెషయా ప్రవక్త ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఎందుకు మనం విషయాన్ని గురించి నేర్చుకోవాలంటే, ఒకవేళ మనలో ఏదైనా తప్పిదాన్ని ఉంటే మనం ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టేసి దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించడానికి మనము తీర్మానం చేసుకోవాలి. యెషయా గ్రంథం 1:15 వచనంలో, మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొనుడి శుద్ధి చేసుకోండి. మిమ్మల్ని కడుక్కొనుడి శుద్ధి చేసుకోండి. కొంతమంది 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి స్నానం చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది స్నానాలు కూడా ఉండవు. కొంతమంది పొలం పనులకి వెళ్ళేవాళ్ళు ఉంటారులేండి. అంటే వాళ్ళని తప్పు పట్టట్లేదు నేనేమి. పొలం పనులకి వెళ్ళేవాళ్ళు ఉంటారు, వేరే ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు ఉంటారు. కొంతమంది 3 పూటలు స్నానం చేసేవాళ్ళు ఉంటారు. కుదిరితే 5 సార్లు సబ్బుతో ముఖాన్ని క్లీన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. శుభ్రంగా ఉండటం మంచిదా కాదా? మంచిదే.
నువ్వు అందంగా ఉండటము, శుభ్రంగా ఉండటం మంచిదే, తప్పేమీ కాదు. ఇప్పుడు ఒక కొంతమంది చూడండి, మీరు వీధుల్లో స్ట్రీట్ బెగ్గర్స్ ఉంటారు, అడుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి నెలల తరబడి వాళ్ళకి స్నానం అనేది ఉండదు. జుట్టు అంతా కూడా మాసిపోయింది, బట్టలంతా కూడా దుర్వాసన వస్తూ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? అతను ఎప్పుడు కూడా స్నానం చేయడు, శుభ్రంగా లేడు. కాబట్టి అతను ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా భయంకరమైన పరిస్థితి. నీలో ఉన్న తప్పిదాలు కూడా అంతే, నీలో ఉన్న పొరపాట్లు కూడా అంతే. అవి కంపు కొట్టిపోతాయి, దుర్వాసన వస్తూ ఉంటాయి. అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా వాటిని ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి అంటాడు కదా దావీదు గారు పాపం చేసినప్పుడు, దేవా నా హృదయంలో నాకు శుద్ధ మనసును దయచేయి, నా అంతరంగంలో ఉన్న పాపమును ఇస్సోపుతో కడిగి వేయమంటాడు 51వ కీర్తనలో. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను, కానీ మీ చేతుల రక్తముతో నిండి ఉన్నవి మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుకోండి. కీడు చేయటం మానుడి, మేలు చేయండి. కీడు చేయటం మాని మేలు చేయండి. ఇక్కడ చూడండి, మీరు మన పాపాలను, మనలో ఉన్న లోపాలను మనం ఏం చేయాలంటే వాటిని శుద్ధి చేసుకోవాలి, వాటిని ఒప్పుకోవాలి, వాటిని దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, పశ్చాత్తాపడాలి. పాత నిబంధనలో ఒక వ్యక్తి మనకు తెలుసు, ఆకాను అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. యెహోషువ గ్రంథంలో ఆయన గురించి మనకు ఒక విషయం రాయబడి ఉంటుంది. నూను కుమారుడైనటువంటి యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలకు దైవజనుడైనటువంటి మోషే చనిపోయినప్పుడు, ఈ మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలను పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశాన్ని తీసుకెళ్ళడానికి ఈ యెహోషువ నాయకత్వం వహిస్తాడు. ఈ యెహోషువ నాయకత్వం వహించిన తర్వాత వీళ్ళందరూ కూడా వెళ్తున్నటువంటి ఆ మార్గంలో ఎరుకో అనేటువంటి పట్టణం ఉంటుంది. పెద్ద ప్రకారాలు ఉంటాయి. ఆ ఎరుకో పట్టణాన్ని యాజకులు వీళ్ళందరూ కూడా 7 మార్లు ఎరుకో పట్టణం చుట్టూ తిరిగి వీళ్ళు కడబోరలో ఊదిన తర్వాత ఆ ఎరుకో పట్టణం కూల్చివేయబడుద్ది. ఈ పట్టణం కూల్చివేయబడిన తర్వాత, ఎరుకో గోడలు కూలిపోయిన తర్వాత యెహోషువ వాళ్ళకి ఏమని ఆజ్ఞాపిస్తాడంటే, అక్కడ ఉన్నటువంటి కొన్ని శపితమైనవి మీరు దానిలో ఏవి కూడా తీసుకోవద్దని దైవజనుడైనటువంటి యెహోషువ వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడు. అంటే శపించబడినది ఆ పట్టణంలో మీరు ఏది కూడా తీసుకోవద్దని చెప్పిన తర్వాత ఆకాను దుర్బుద్ధి కలిగి వాటిలో కొంత సొమ్ము తీసుకొని దాన్ని దాచిపెట్టేస్తాడు. తద్వారా వీళ్ళు యుద్ధంలో ఓడిపోతారు ఇశ్రాయేల్ ప్రజలు. యెహోషువ ఈ 12 గోత్రాలు చెందినటువంటి వారందరినీ కూడా పిలిపించి ఒక్కొక్క గోత్రంలో ఉన్నటువంటి వారిని అడుగుతాడు, ఎవడు తప్పు చేశాడో చెప్పండి, ఎవడు మీలో పాపం చేశాడో చెప్పండి అని చెప్పిన తర్వాత అప్పుడు ఆకాను పట్టుబడతాడు. ఆకాను అనుకుని ఉండొచ్చు, నేను చేసిన తప్పు ఎవరికి తెలియదులే, నాలో ఉన్న పొరపాటు ఎవరికి తెలియదులే. మన పాపాలు మనం శుద్ధి చేసుకుంటే మీకు నష్టం ఏంటి? ఒకవేళ నువ్వు పాపంలో సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నావా? ఒకవేళ నువ్వు పాపములో, అంటాడు కదా మోషే, అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అంటాడు. అల్పకాల పాపము నువ్వు చేసేటప్పుడు సంతోషంగానే ఉంటుంది. పాపము నీ జీవితంలో నీకు సంతోషాన్ని, అనుభూతిని ఇస్తానే ఉంటుంది, కానీ దాని ఫలితం అనేది భయంకరంగా ఉంటుంది. ఆకానుకు వచ్చినటువంటి ఫలితం కూడా అదే. ఒకసారి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము, ఇక్కడ ఆకాను గురించి మీరు ఒకసారి ఆలోచించండి. 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో, 7వ మారు యాజకులు బూరవోదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణములో దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపించబడిను. అంటే మొత్తం శపించబడింది. ఆ శపించబడినటువంటి దానిలో దేనిని కూడా మీరు తీసుకోకూడదు. 18వ వచనం చూడండి. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేదురు కనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. వీళ్ళు ముట్టారు. ఎవరు? ఆకాను. ఈ ఆకాను ఎవరో చూడండి. 7వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరుహు మునిమనుడును జబ్ది మునిమనుడును కర్మి కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకుని గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. శపితమైన దానిలో ఏం చేశాడంటే ఇతను
తీసుకున్నాడు. తర్వాత యెహోషువ ఆ గోత్రాలు చొప్పున వారందరిని కూడా పిలిపించిన తర్వాత అప్పుడు ఏం జరిగిందో చూడండి. 19వ వచనం చూడండి, 7వ అధ్యాయం 19వ వచనంలో అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపము చేసినది నిజము. ఏం చేశాడు? నేను పాపము చేసినది నిజము, నేను చేసినది నిజము అని తాను చేసినాడు. అంటే శపించబడిన దాంట్లో నేనేం చేశాడంటే ఆకాను అక్కడ ఉన్నటువంటి కొంత ఆ సొమ్మును తీసుకొని దాన్ని దాచిపెట్టినట్లు మనం చూస్తాం ఇక్కడ. అంటే ఇక్కడ మీరు ఆకాను గురించి మీరు ఏమి ఆలోచన చేయాలంటే, అంటే చేసినటువంటి తప్పు దాచిపెట్టేది కాదు, చేసినటువంటి పొరపాట్లు దాచిపెట్టేవి కాదు. ఒకవేళ నువ్వు బాగా కష్టపడి పనిచేస్తే, ఏదైనా మంచి ఉద్యోగం ఉంటే సొంతగా ఒక మంచిగా 5-6 చౌరీలు బంగారం చేయించుకొని బీరువాలో దాచిపెట్టు. కొన్నాళ్ళ తర్వాత దాన్ని తీసుకొని అమ్మితే కొంత ప్రాఫిట్ వస్తుంది, దాని ద్వారా మళ్ళీ నువ్వు జీవనోపాధి కొనసాగించవచ్చు. మరి పాపాన్ని దాచిపెట్టేది కాదు అంటాడు యాకోబు రాసిన పత్రికలో, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కనుద్ది. మరణము అంటే అది 2వ మరణము, నిత్య నరకానికి మనము లోనవుతాము. కాబట్టి ఇక్కడ ఆకాను ఏమంటున్నాడంటే, యెహోషువ చెప్పినప్పుడు 20వ వచనం చూడండి, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము. 21వ వచనంలో, దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని కింద ఉన్నది. ఉత్తరం ఇచ్చి తాను చేసిందంతయు ఒప్పుకున్నాడంట. తాను చేసిందంతా ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. కానీ తర్వాత ఆకాను మరణించినట్లుగా మనము చూస్తాము. తాను చేసినటువంటి తప్పిదాన్ని బట్టి, తాను చేసినటువంటి పొరపాటును బట్టి తానుకు వచ్చినటువంటి శిక్ష భయంకరమైనటువంటి పరిస్థితి. చూడండి ప్రియమైన వారలారా, 24వ వచనం తర్వాత యెహోషువ ఇశ్రాయేలులందరూ 24వ వచనము, జరువు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారుల కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, డేరాను అని కలిగిన సమస్తం పట్టుకొని అకోరులో ఆయనకు తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచడమనగా ఇశ్రాయేలులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేర్చరి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. నీ జీవితంలో కూడా ఆకాను లాంటి స్థితి నీకుంటే ఆశించటం, అక్కడ ఆకాను బంగారాన్ని ఆశించాడు, వెండిని ఆశించాడు. మరి నీ జీవితంలో కూడా ఇప్పుడు కూడా నీవు శరీర సంబంధమైన కోరికలు ఆశిస్తూ ఉన్నావా? 1 యోహాను పత్రికలు అంటాడు, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, చూపడము. ఎవడైనాను లోకము ప్రేమిస్తే వాడు దేవునికి శత్రువు అవుతాడు. ఈనాడు మనుషులు కూడా లోకంలో ఉన్నటువంటి దాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, లోకంలో ఉన్నటువంటి డబ్బును ఆశిస్తూ ఉన్నారు, లోకంలో ఉన్నటువంటి ఎదుటి వారికి ఉన్నటువంటి స్త్రీలను చెరుపుతూ ఉన్నారు, అన్యాయంగా అక్రమంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. చూడండి ప్రియమైన వారలారా, అంటే ఆశించడము. అందుకంటాడు యేసుక్రీస్తు వారు, నీ కన్ను చెడినదైతే దాన్ని పీకి పారవేయము. 2 కళ్ళు కలిగి నరకంలో ప్రవేశించడం కంటే ఒంటి కన్ను గలవాడై జీవంలో ప్రవేశించట మేలు. మన కన్ను మనం చూసామనుకోండి, ఒక మంచి షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి, మంచి మంచి వస్త్రాలు అగపడతా ఉంటాయి, అది కొంటే బాగుండు, ఇది కొంటే బాగుండు అని. సరే, అదైతే పర్లేదు, డబ్బు ఉంటే ఒకటి కాకపోతే 2 కొనుక్కోవచ్చు. కొంతమంది వివాహం అయిన తర్వాత కూడా ఎదుటి వాళ్ళను మోహపు చూసేటువంటి వాళ్ళు ఉంటారు. అదేంటి? యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ఒకడు మోహపు చూపు చూస్తేనే అప్పుడే తన హృదయమందు వ్యభిచరించినటువంటి వాడు. అదేంటి? అది పాపమే. నరహత్య చేయటము, వ్యర్థుడా అనటము నరహత్యతో సమానము. అంటే మన కన్నులకు ఏదైతే మనం దాన్ని ఆశిస్తామో, ఆశించిన దాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామో. సామెతల గ్రంథంలో ద్రాక్షరసం గురించి ఉంటుంది, మద్యము గురించి ఉంటుంది, ఎవనికి శ్రమ, ఎవనికి దుఃఖము, అది చూడగానే నోరు రుద్ది, కానీ దానివల్ల ఫలితం అది కట్ల పాము వల్లే కాటు వేస్తుందని అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఆకాను, అదే చూడండి, ఇక్కడ మరలా చూద్దాం ఒకసారి
మరలా చూద్దాం. ఇక్కడ చూడండి 21వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో, దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఏదైతే వాక్యాన్ని వింటూ ఉన్నామో వాక్యం ద్వారా మన జీవితాలను సరిచేసుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఆకానైతే తద్వారా చేసిన తప్పిదాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో ఓడిపోతారు. తద్వారా నీవు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత మా మీదకు వచ్చిందని వాళ్ళందరూ కూడా వాళ్ళని ఒక లోయలను తీసుకెళ్ళి వాళ్ళందరిని ఏం చేశారు, వాళ్ళ తల్లులు పిల్లలతో సహా వాళ్ళకు ఉన్నటువంటి పశువులతో సహా రాళ్ళు తీసుకొని చావుగొట్టారు, అగ్ని చేత కాల్చివేశారు, కేవలం ఆకాను చేసినటువంటి పాపం వలనే. మరి మనకి ఈనాడేమొస్తుంది? మనల్ని ఎవరు కొట్టరు, మనల్ని ఎవరు కూడా శిక్షించరు. ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారమందు పట్టుబడినటువంటి స్త్రీని యేసుక్రీస్తు వారితో తీసుకొచ్చి, బోధకుడా ఏమో ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచరించిన స్త్రీని రాళ్ళు తీసుకొని కొట్టి చంపవాలి కదా, నీవు ఏమి ఉత్తరం ఇస్తావు అన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు అంటాడు, మీలో పాపము చేయని వాడు ఎవడో మొదట ఆమె మీద రాయి వేయండి. చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు కూడా అక్కడ రాయి వేసి కింద వేసి వెళ్ళిపోతారు. అప్పుడు ప్రభువారు అంటాడు, ఇక నువ్వు పాపము చేయకు. అంటే ప్రభువు కోరుకునేది అది. అసలు పాపం రక్షించడానికి ఆయన యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. కాబట్టి పాపం ఒకవేళ నీలో ఉంటే నువ్వు ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. అప్పుడు నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి, ఎన్నో దీవెనలు పొందుతావు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. గొప్ప భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. అనేక శ్రమలు బాధలు వచ్చినప్పుడు నువ్వు మొరపెడితే దేవుడు నీ మొర ఆలకించి నీ శ్రమలో నీ బాధల నుంచి నిన్ను విడిపిస్తాడు. ఒకవేళ నీలో ఈ సమస్యలన్నీ ఉన్నాయనుకోండి. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి ఎప్పుడు వచ్చింది? పందులు తినే పొట్టు తిన్నప్పుడు వచ్చింది బుద్ధి. తన తండ్రి అంటే అనేక పనివారుగా ఉన్నాడు, ఒక రాజకుమారుడిగా ఉన్నాడు. ఎప్పుడొచ్చింది? తన తండ్రి ఆస్తిలో ఆస్తి తీసుకొని దుర్వ్యాపారం చేసినప్పుడు అప్పుడు అన్నాడు, ఆయన కూడా ఏమన్నాడు, నేను నా పరలోకపు తండ్రికి నా తండ్రికి విరోధంగా నేను పాపం చేశాను అన్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మన తప్పిదాలు ఏంటో మనకు తెలియనప్పుడు, మనం చేసినటువంటి తప్పిదాలు లోపాలు మనలో ఉన్నప్పుడు వాటి వల్ల కూడా మన శిక్ష వస్తుంది, పనిష్మెంట్ ఉంటుంది. ఉండదా? దావీదు పాపం చేశాడు, బెత్షెబా విషయంలో పనిష్మెంట్ చాలా భయంకరంగా ఉంటుంది. అప్పుడు ఎవరో చెప్పారు దావీదుకి నువ్వు పాపం చేశావని? నాతాను అనేటువంటి ప్రవక్త చెప్పాడు. అలాగే ఈనాడు ప్రజలకు పాపంలో ఉండాలని హెచ్చరిక చేసేది ఎవరు? దైవజనులు, దేవుని సువార్థికులు. కొంతమందికి హెచ్చరికలు నచ్చవు. హెచ్చరికలు నచ్చుతాయా? ఏదో ఒక కథ చెబితే చక్కగా విని సంతోషపడి. చూడండి ప్రియమైన వారు, దైవజనులు దేవుని పక్షాన ఉన్నటువంటి వారు సంఘంలో ఉన్నటువంటి లోపాలను దిద్దాలి. తీతు పత్రికలు అంటాడు, తీతుతో అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ ఏమంటాడంటే, ఒకసారి త్వరగా ముగింపులోనికి వెళ్దాం. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నువ్వు లోపముగా ఉన్న వాటిని ఏం చేయాలంట? చదవండి ఆ వచనం అందరూ. నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్ది. అంటే ఎక్కడ? సంఘములో లోపముగా ఉన్న వాటిని మనము దిద్దుకోవాలి. సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులు కానీ క్రైస్తవులు కానీ ఎవరైనా సరే విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తి తా లోపముగా ఉన్న వాటిని ఏం చేయాలి? దిద్దుకోవాలి. లోపముగా ఉన్న వాటిని దిద్దుకోవాలి. అందుకంటాడు కదా, నీవు నీ అతిక్రమములు నీ పాపములు నీ చేతులతో చూడండి రక్తంతో నిండి ఉన్నవి, వాటిని శుద్ధి చేసుకోండి అంటాడు. అంటే మనలో ఉన్నటువంటి వాటిని దిద్దుకోవాలి. ఇక్కడ అంటున్నాడు తీతుతో, ఏమంటున్నాడంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. అలాగే 2వ తిమోతి 4వ అధ్యాయం 2వ వచనంలో లోపముగా ఉన్న వాటిని దిద్దాలంటే బోధకుడు ఏం చేయాలి? ఓ తిమోతితో అంటాడు పౌలు గారు. చూడండి, తిమోతితో అంటున్నాడు, ఓ తిమోతి 4వ అధ్యాయం 2వ వచనంలో వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. యెహోషువ ఏం చేశాడు? ఆకాన్ని ఖండించాడు. నువ్వు చేసింది తప్పు. నాతాను ఏం చేశాడు? దావీదును, నువ్వు చేసింది తప్పు. సమూయేలు ఏం చేశాడు? సౌలును, నువ్వు పాపము చేశావు, ఇక ఇశ్రాయేలు మీద నువ్వు రాజుగా ఉండట తగదు. అంటే దైవజనులు ప్రవక్తలు చేసినటువంటి తప్పిదాలను, సంఘాల్లో ఉన్నటువంటి లోపాలను సరిచేయాలి.
వాటిని సరిచేయకుండా, ఇందాక చెప్పాను కదా, ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఏం కాదులని చెప్పేసి పైన కట్టేసుకుని వచ్చాడు అనుకోండి, కొన్నాళ్ళకి ఏమవుద్ది? ఆ గాయము డీకంపోజ్ అవుద్ది, దుర్వాసన వస్తుంది, కొన్నాళ్ళకి కాలే తీసేయాలంటాడు. కాబట్టి పాపాలను మనం ఒప్పుకోవటం నేర్చుకోవాలి, పాపాలను మనం విడిచిపెట్టడం నేర్చుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడండి. ఒక విషయాన్ని మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారితోనే నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా అంటాడు పేతురు. నువ్వు నిత్యజీవపు మాటలు కలిగిన వాడవయ్యా అని అంటాడు పేతురు యేసుక్రీస్తు వారితో. అసలు నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళమంటాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని పట్టుకొని ఆ రోమా సైన్యం అంతా తీసుకెళ్ళి ఆయన శిక్షించడానికి, శిలువ మరణానికి తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఆయన కోడిగోకే ముందే ముమ్మారులు ఏం చేస్తాడు పేతురు? ఆయన ఎవరో నేను ఎరుగును అంటాడు. 3 సార్లు ఎరుగును అంటాడు. అయితే తాను చేసిన తప్పును బట్టి పేతురు గారు ఏం చేస్తాడంటే పశ్చాత్తాపడి దుఃఖంతో ఏడుస్తాడండి. ఇప్పుడు ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితాల్లో కూడా ఉంటాయి పొరపాట్లు, మన జీవితాల్లో కూడా ఉంటాయి లోపాలు. వాటిని దేవుని సన్నిధిలోనికి వచ్చి విడిచిపెట్టి ఒప్పుకొని ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడు, ఏమండి, కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించడా? పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు ఆలకించడా? తప్పకుండా ఆలకిస్తాడండి, తప్పకుండా ఆలకిస్తాడు. కానీ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మన తప్పిదాలు, మన పొరపాట్లు, మనం చేసిన పాపాలను దేవుడు క్షమిస్తాడు, కానీ బట్ దాని ఫలితాన్ని బట్టి మనం అనుభవిస్తాం. అర్థమవుతుందని చెప్పేది? కాబట్టి పాపము అనేది, పొరపాట్లు అనేది మనం అనుకోవచ్చు చిన్న విషయమేగా, చిన్న పొరపాటేగా. కొంతమంది ఏమంటే తప్పిదం చేసి ఐఎమ్ సో సారీ బ్రదర్ అంటారు. సో సారీ అంటే ఒకవేళ అతను క్షమించవచ్చేమో. వాస్తవానికి తప్పులు, ఎదురువాని తప్పులు మనం క్షమించాలి, అది మంచిదే. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మనం చేసిన తప్పిదానికి ఏ ఫలితాన్ని మనం పొందుతాము. అలా పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఉదాహరణ దావీదు చూసుకోండి. బెత్షెబ అనేటువంటి ఒక ఆమెను చెరిపాడు, తన ఇంటి వారందరూ కూడా చెరపబడే విధంగా భయంకరమైనటువంటి పాపాన్ని అనుభవిస్తాడు. అంటే దావీదు గారు ఆ ఒక్క విషయంలోనే తప్పు చేస్తాడు, అయినప్పటికీ కూడా దేవుని హృదయానుసారుడుగా ఉంటాడు భక్తుడైనటువంటి దావీదు గారు. దావీదు గారు చాలా గొప్ప జీవిత చరిత్ర కలిగి ఉన్నాడండి. ఇప్పుడు ఆయన గురించి మనం చెప్పుకోవడానికి సమయం లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం వాటిని ఒప్పుకోవాలి. వాటిని ఒప్పుకోవాలంటే మనకి ఆ తప్పిదాలు ఏంటో మనకు తెలియాలి. అవి తెలియాలంటే ఇంట్లో కూర్చుంటేనో, షాపింగ్కి వెళ్తానో, ఫంక్షన్లకు వెళ్తానో, వేరే కార్యక్రమాలకు వెళ్తానో మనకు తెలుస్తాయా? మన లోపాలు మనకు తెలుస్తాయా? మన పొరపాట్లు మనకు తెలుస్తాయా? ఈనాడు చాలామంది జీవితాలు మార్చబడట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు దేవుని సన్నిధికి రావట్లేదు కాబట్టి. ఎందుకు వాళ్ళు మారు మనసు పొందట్లేదంటే వాళ్ళ పాపాలు ఏంటో వాళ్ళకి తెలియట్లా. అపవాదిగాడు ఇంకా ముంచుతానే ఉంటాడు, పాపంలో ముంచుతూ ఉంటాడు, వాడు పాపానికి బానిస అవుతూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పాపము లేనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. అందుకంటాడు హెబ్రీ గ్రంథకర్త 4:12 దేవుని యొక్క వాక్యము 2 అంచులటువంటి ఖడ్గము కలిగినది, 2 అంచుల ఖడ్గము వంటిది అంటాడు ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటంటే వాక్యము మన అంతరంగంలో ఉన్నటువంటి చెడును ప్రతిదీ కూడా మనకు చూపించి వాటిని గద్దించే విధంగా చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 మీరు చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవ బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించిన మట్టుకు దురుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తూ ఉంటుంది. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ మిస్టేక్స్, ఆ పొరపాట్లను ఎప్పుడూ కూడా వాక్యం విన్నప్పుడు నిన్ను శోధిస్తూ ఉంటుంది. ఒప్పుకుంటే పోయిద్దే, ఆ తప్పు చేయకుంటే పోయిద్దే అన్నటువంటి ఆ శోధించబడతాం మనం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము అతిక్రమాలు ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే మనము వర్ధిల్లబడతాం. అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టాలంటే మనం ఎక్కడికి రావాలి? మన అతిక్రమలు మనకు తెలియాలంటే ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. ఆకాను చేసినటువంటి అతిక్రమాన్ని ఏం చేశాడు? అతను ఒప్పుకున్నాడు, బట్ దాని ఫలితాన్ని మాత్రము పొందాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనలో తప్పిదాలుంటే, పొరపాట్లుంటే ఒప్పుకోండి. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన తర్వాత పరిశుద్ధంగా జీవించండి. ఒకవేళ పొరపాట్లుంటే వాటిని ఒప్పుకొని సరిదిద్దుకొని పేతురు గారిలాగా పశ్చాత్తాపడండి. ఎందుకంటే విరిగి నలిగిన మనసే ఆయనకు ఇష్టం అంటాడు కీర్తనల 51వ అధ్యాయంలో. మీరు తీర్మానం చేసుకోండి, నా అంతరంగంలో
శుద్ధ మనసును నాకు పుట్టించుము, నా పాపం ఎప్పుడైనా కనులు ఎదుటే ఉన్నది, దేవా ఈ సోపుతో నన్ను కడుగుము, నీ పరిశుద్ధాత్మ నుండి నన్ను తోలివేయకమని దావీదు గారు అన్నట్లుగా మీరు అనుకోండి. ఒకవేళ లేదు అని మీ జీవితాన్ని అంతే కప్పిపుచ్చుకుంటే, ఒకవేళ మీరు పెట్టాలని చూసినా కదా అది దాగేది కాదు, పాపం అనేది దాగేది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు రహస్యమైన అన్నీ కూడా వెలుగులోకి తీసుకొని వస్తాడు. కాబట్టి మనం అందరం కూడా మన జీవితాల్లో లోపాలు ఉంటే, పొరపాట్లు ఉంటే వాటిని సరిచేసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచిన మనం అందరం కూడా నిత్య జీవానికి మనం వారసులమయ్యాం. కాబట్టి ఎల్లప్పుడూ పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మీరు ఉండాలని, మీ భక్తిని భయముతో, వణుకుతో కొనసాగించుకొని సువార్తకు తగినట్లుగా మీరందరూ జీవించాలని ప్రేమపూర్వకంగా హెచ్చరిక చేస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఇంతవరకు శ్రద్ధగా ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభరాత్రి భోజన కార్యక్రమాన్ని